హలో మై డియర్ ఫ్రెండ్స్, వయస్సులు ఏజెస్ ఇది పార్ట్ 2 వీడియో. ఈ ఏజెస్కి సంబంధించిన చాప్టర్లో. సో ఇది చాలా ఈజీగానే ఉంటుంది. ఓకేనా, పార్ట్ 1 ఆల్రెడీ చెప్పేసాం. ఎవరైనా చూడకపోతే ఒక్కసారి వెళ్ళి చూడండి. బేసిక్స్ మీకు ఈజీగా వస్తే ఇది ఈజీగా చేయొచ్చు. పెద్ద చాప్టర్ కూడా కాదు, చాలా చిన్న చాప్టర్, ఈజీగా చేయొచ్చు. ఓకేనా, సో ఈరోజు కొన్ని క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. శ్రావ్య స్వప్నాల వయసులో నిష్పత్తి 12:13. 8 సంవత్సరాల క్రితం వారి వయసులో నిష్పత్తి 8:9. అయితే ప్రస్తుతం శ్రావ్య వయసు ఎంత? అర్థమైన కోసం 2 నిష్పత్తులు ఇచ్చాడు. ప్రజెంట్ నిష్పత్తి 12:13 ఇచ్చాడు. అలాగే 8 సంవత్సరాల క్రితం నిష్పత్తి ఏమో 8:9 అనేది ఇచ్చాడు. ఓకేనా, సో అయితే ఇప్పుడు శ్రావ్య వయసు ఎంత అంటున్నాడు. ప్రస్తుతం శ్రావ్య వయసు ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. నిన్న లాస్ట్ ఒక ప్రాబ్లం చెప్పాను, సన్నీ బన్నీ అని చెప్పేసి. ఆ ప్రాబ్లం లాగే ఉంటుంది ఇది కూడా. ఓకేనా, సేమ్. శ్రావ్య తర్వాత స్వప్న ఇద్దరు ఉన్నారు. శ్రావ్య స్వప్న ఇద్దరు ఉన్నారు. ఓకేనా, సో వీళ్ళకి 12:13 ఇది వీళ్ళ ప్రజెంట్ ఏజ్ యొక్క రేషియో. ఓకేనా, సో 8 సంవత్సరాల క్రితం ఇంకో రేస్ ఇచ్చాడు. అదేంటి 8:9. ఓకే, 8:9 అనేది 8 సంవత్సరాల క్రితం వీళ్ళ ఇద్దరి యొక్క వయసులో నిష్పత్తి. ఓకేనా, సో ఇలా ఇచ్చాడు. ఇప్పుడు ఏమంటుండో, ఈ శ్రావ్య యొక్క వయసులో ఇప్పుడు ప్రస్తుతం ఈమె యొక్క వయసు ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అనేది అడుగుతున్నాడు. సో నేను చెప్పిన వీడియోలో ఆ ప్రాబ్లంలో మీకు చెప్పాను ఆల్రెడీ. ఫస్ట్ ఇలా ఎప్పుడైనా ఇస్తే 2 డేస్ మనం వీటి మధ్య డిఫరెన్స్ అనేది సమానంగా వస్తుందో లేదో చూసుకోవాలి. ఓకేనా, ఇలా చూసుకోవాలి. ఫస్ట్ వీటి మీద డిఫరెన్స్ తీసుకుందాం. డిఫరెన్స్ ఇక్కడ చూడండి. 9, 13, 10, 3. ఇది అక్కడ ఒకటే, అదే 3, 4 వస్తుంది ఇక్కడ. సో ఇది కూడా 12లో 8 తీస్తే 4 కదా. సో 4 ఇలా వచ్చింది. ఈక్వల్గా డిఫరెన్స్ అనేది వచ్చింది కాబట్టి ఈజీగా చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ ఈక్వల్గా రాకపోతే నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చెప్తా, అప్పుడు మనం ఎలా చేయాలో చెప్తా. ఓకేనా, సో ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ రేషియో అనేది గతం నుంచి 13 పెరిగింది, 8 నుంచి 12 పెరిగేసరికి మనకి ఎంత ఇక్కడ ఈ గ్యాప్ 4, ఈ నిష్పత్తులు ఏమో 4 పెరిగితే ఇక్కడ ఈ గ్యాప్ ఎంత పెరిగింది సంవత్సరాల్లో? 8 సంవత్సరాలు అనేది గ్యాప్ అనేది పెరిగింది. ఓకేనా, సో ఇప్పుడు ఈ 4తో దీన్ని కట్ చేద్దాం. 4 8. ఓకేనా, సో ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి ఈ శ్రావ్య యొక్క ప్రస్తుత వయస్సు ఎంత అంటుండు. ప్రస్తుత వయస్సు అంటే ఇక్కడ 12కి మనం ఇంటూ చేస్తాం ఈ 2తో. లేదు 8 సంవత్సరాల క్రితం శ్రావ్య వయసు చెప్పండి అంటే అప్పుడు ఇది చేయాలి. ఓకేనా, ఇంటూ 8 చేయాలి. ఓకేనా, సో ఇలా మనం చేస్తాం. ఇప్పుడు చూడండి, శ్రావ్య వయసు మనకి ఎంత? 12 వేసి ఇక్కడ 12 వేసుకొని ఇంటూ ఈ 2తో చేస్తాం. ఓకేనా, సో 12 24 అనేది మనకి శ్రావ్య వయసు అనేది వస్తుంది. ఓకేనా, ఇలా చేయాలి. ఏంటి మాకు ఇలాగ అర్థం కావట్లేదు బ్రో అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఈ ప్రాసెస్ మీరు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మాత్రం ఇలా ఒక్కొక్కసారి మీరు పర్సంటేజెస్లో రేషియోస్లో చెప్పినట్టు ఇలా కూడా చేసుకోవచ్చు. 4కి 8 వస్తే 12కి ఎంత? ఓకేనా, ఇలా చేసుకోవచ్చు. సో అప్పుడు దీన్ని ఎలా చేసుకుంటాం? 8/4 ఇంటూ ఎంత కావాలి? 12 కావాలి కదా. సో 12. ఓకేనా, సో ఇప్పుడు చేయండి. 4 1 4 2 ఇంటూ 12 24. ఇలా చేస్తే అర్థమైందా? ఇలా చేయాల్సిన పని లేదు, ఇలా ఈజీగా వస్తుంది. ఓకేనా, మీకు అర్థం కావాలని చెప్పేసి ఇది చెప్పాను. పర్సంటేజెస్లో మనకి రేషియోస్లో ఇలా ఎక్కువ చెప్పాం కదా, దీనికి ఎంత అయితే దీనికి ఎంత అని చెప్పేసి. ఇలా ఇది కూడా ఇలా చేసుకున్నాం. ఓకే, ఇలా చేసుకున్నాం. ఒకటి ఇలా చేసుకోండి, సింపుల్గా మీకు అర్థమవుద్ది. ఓకేనా, సో ఇంకొక ప్రాబ్లం చూడండి. సో ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. రాఘవ రాజుల వయసుల నిష్పత్తి 8:11. 4 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి 2:3. అయితే ప్రస్తుతం రాఘవ వయసు ఎంత అంటుండు. ఓకేనా, సో రాఘవ రాజులు ఇద్దరు ఉన్నారు. రాఘవ రాజు, ఓకే, ఇద్దరు ఉన్నారు. సో ఇప్పుడు మనకి పర్సంటేజెస్ రేషియోస్ అనేవి ఈ ఇందాకలాగా ఇచ్చాడు, సేమ్ 2. ఓకేనా, సో వీళ్ళ ప్రస్తుతం ఉన్నవి 8:11 ఇచ్చాడు. 8:11. ఓకేనా, సో 4 సంవత్సరాల క్రితం ఇంకోటి ఇచ్చాడు. అదేంటే 2:3 ఇచ్చాడు. ఓకేనా, సో ఇప్పుడు ఇలా ఎప్పుడైనా 2 రేషియోలు ఇస్తే మనం ఏం చేస్తాం? డిఫరెన్స్ అనేది ఫస్ట్ కొనుక్కుంటాం. దీని నుంచి దీనికి ఎంత డిఫరెన్స్, దీని నుంచి దీనికి ఎంత డిఫరెన్స్. ఇక్కడ చూడండి, 8కి 2కి 6 అనేది వస్తుంది డిఫరెన్స్. ఇక్కడ 11 3కి ఎంత వస్తుంది చూడండి డిఫరెన్స్ అనేది. సో 11 7 8 వస్తుంది ఇక్కడ. ఓకేనా, సో 8 వస్తుంది చూసారా. ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 8 వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఇలా ఎప్పుడైనా వస్తే చాలా ఇబ్బంది. ఓకేనా, సో ఇవి ఎప్పుడైతే మనకు సమానంగా ఉంటాయో అప్పుడు మాత్రమే మనం ఇందాక చెప్పిన ప్రాసెస్లో చేస్తాం. ఓకేనా, సో ఇప్పుడు మనం సమానం చేయాలంటే ఏంటి? ఈజీగా చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ గ్యాప్ తీసుకోండి, ఈ రెండింటి మధ్య గ్యాప్ తీసుకుని ఎంత వస్తుంది చూడండి. రెండింటి మధ్య గ్యాప్
మూడుకి 2 గ్యాప్ ఎంత 1, ఓకేనా. సో ఈ 1తో ఈ రెండింటిని ఇంటూ చేయాలి, ఓకేనా. సో దీంతో దీన్ని ఇంటూ చేస్తాం, ఓకేనా. సో 1 8లో 8, 1 11లో 11, ఓకేనా. సో ఇక్కడ చూడండి రాఘవ రాజు, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇవి మారవు. ఈ 1తో దీనికి ఇంటూ చేసాం ఇలా వచ్చాయి, ఓకేనా. నెక్స్ట్ ఈ రెండింటి గ్యాప్లు తీసుకోండి. ఈ రెండింటికి ఎంత గ్యాప్ ఉందో చూడండి, 3 అనేది గ్యాప్ వస్తుంది, ఓకేనా. ఎందుకంటే 8కి 2 కలిపితే 10 11, ఓకేనా. సో 3 అనేది ఇక్కడ గ్యాప్. ఈ గ్యాప్ ఇక్కడ ఎంత వచ్చిందో దాంతో ఈ రెండింటిని ఇంటూ చేస్తాం. సో 3 × 2 3 2 6 3 9, ఓకేనా. సో ఇలా వేసుకుంటాం. ఇలా ఎందుకు వేసుకున్నామంటే ఈ మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది ఈక్వల్ రావడం కోసం వేసుకున్నాం, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ గ్యాప్ ఎంత వస్తుంది, 2 వస్తుంది. ఇక్కడ చూడండి ఎంత వస్తుంది, 2 వస్తుంది, ఓకేనా. సో ఇలా ఈజీగా మనకి ఇప్పుడు చూడండి 2 ఈక్వల్ వచ్చాయి లేదా, అలా ఇలా ఈక్వల్ రావడం కోసం ఇలా చేస్తాం, అర్థమైంది కదా. ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకుంటాం, దీంతో ఈ రెండింటిని ఇంటూ చేస్తాం. ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకుని దీంతో ఈ రెండింటిని ఇంటూ చేస్తాం, అప్పుడు మనకి ఇలా వస్తుంది, ఓకేనా. సో ఇక్కడ 4 సంవత్సరాల క్రితం ఇది, ఓకేనా. ఈ గ్యాప్ అనేది మనకి 2 వచ్చింది, దీనికి 4 సంవత్సరాలు అనేది ఇచ్చాడు, ఓకేనా. సో 4, ఇప్పుడు 2కి 4 ఇచ్చాడు కదా. సో ఎంత 2 2 4 కదా. ఇలా చేస్తాం. ఇలా చేసిన తర్వాత 2తో కట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనకి ఏమడిగాడో చూడాలి. క్వశ్చన్లో ఏమడిగాడు అయితే ప్రస్తుతం రాఘవ వయసు ఎంత అని అడిగాడు, ఓకేనా. సో ప్రస్తుతం రాఘవ వయసు మనకు కావాలి కాబట్టి ఈ ఇంటూ 2తో 8 చేస్తాం, 8 ఇంటూ ఈ ఇంటూ 2, ఓకేనా. సో ఎంత వస్తుంది 16 అనేది మనకి వస్తుంది, ఓకేనా. సో ఇక్కడ ఆన్సర్ మనకి 16, ఆప్షన్ ఏ, ఓకేనా. సో ఇలా చేయాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఇలా ఎప్పుడైనా ఇస్తే ఇక్కడ ఈక్వల్గా ఉంటే ఈజీగా చేసేయచ్చు, ఇవ్వనప్పుడు కూడా మాత్రం ఇది చెయ్యాలి. ఇది మర్చిపోతారు చాలామంది, ఇది మర్చిపోయి వెళ్ళిపోతారు ఎగ్జామ్కి. ఎలా చేయాలి ఏంటనేది అర్థం కాదు. ఆ X Y వేసుకొని చేస్తే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, ఓకేనా. సో అందుకే 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీకు ఇది వచ్చేస్తుంది. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, PQRల వయస్సుల ప్రస్తుత నిష్పత్తి 4:5:3, ఓకే. 5 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల మొత్తం 135 సంవత్సరాలు అయినా ప్రస్తుతం R వయస్సు ఎంత అంటుండ్రు, ఓకేనా. క్వశ్చన్ చూస్తే మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఏంటి ముగ్గురు వచ్చారు ఎక్కడ అని చెప్పేసి, చాలా ఈజీగా చేయొచ్చు, ఓకేనా. సో ఫస్ట్ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, PQR అనేసి ముగ్గురు ఉన్నారు, ఇది మనకు తెలియాలి, PQR, ఓకే. సో PQR వీళ్ళు ముగ్గురు ఉన్నారు, వీళ్ళకి రేషియో ఇచ్చాడు, ప్రస్తుత నిష్పత్తి, వీళ్ళ వయసుల యొక్క ప్రస్తుత నిష్పత్తి అనేది 4:5:3 అనేది ఇవ్వడం జరిగింది, ఓకేనా. సో ఇక్కడ కొంచెం డిఫరెన్స్గా వీళ్ళ వయస్సులు మొత్తం ఇచ్చాడు, ఓకేనా. అది కూడా ఎప్పుడుది 5 సంవత్సరాల తరువాత, ఓకేనా. తర్వాత అంటే మనకి ఫ్యూచర్, ఓకేనా. 5 సంవత్సరాల తర్వాత ఈ నిష్పత్తి అనేది ఇచ్చాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. తరువాత అని ఇచ్చాడు, తరువాత ఎన్ని 5 years, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎంత వీళ్ళ ముగ్గురు వయసుల నిష్పత్తి ఎంత ఇచ్చాడు, 135, ఓకేనా. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇదేమో ప్రస్తుతానికి సంబంధించిన నిష్పత్తి, ఓకే. ఇదేమో ప్రస్తుతానికి సంబంధించిన నిష్పత్తి ఇచ్చాడు, ఇదేమో 5 సంవత్సరాల తర్వాత ఇలా వయసుల యొక్క మొత్తం ఇచ్చాడు, ఓకేనా. సో ఎప్పుడైనా సరే ఒక ప్రాబ్లం ఇలాంటిది వచ్చినప్పుడు మనం సాల్వ్ చేయాలంటే దీన్ని ఈ నిష్పత్తులకి ఈక్వల్గా తెచ్చేయాలి, ఓకేనా. సో అలా తేవాలంటే ఏం చేయాలి, ఇక్కడ 5 సంవత్సరాల తరువాత అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఇవన్నీ ప్రస్తుతంలోకి దీన్ని మనం తీసుకురావాలి. అలా తీసుకురావాలంటే 5 సంవత్సరాల తరువాత అన్నాడు కాబట్టి ఏం చేస్తాం, ఈడికి 5 సంవత్సరాలు, ఈడికి 5 సంవత్సరాలు, ఈడికి 5 సంవత్సరాలు, ముగ్గురికి 3 5 సంవత్సరాలు కలిపితే కదా ఇక్కడ వీళ్ళ వయసులో మొత్తం 5 సంవత్సరాల తర్వాత 135. సో ఆ 5 సంవత్సరాలు మనం ముగ్గురులో నుంచి ఒక్కొక్క 5 తీసామనుకోండి, అప్పుడు వీళ్ళు ప్రజెంట్ వచ్చేస్తారు, ఓకేనా. సో ఈ వయసులో మొత్తం అనేది ఈ ప్రజెంట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు 1 2 3 5, ఓకేనా. సో మొత్తం 15 అనేది తీసేయండి, తీస్తే ఎంత వస్తుంది 0 2 1, ఓకేనా. సో ఇలాగ 120 అనేది మనకి వచ్చింది. ఇదేంటిది వీళ్ళ ముగ్గురు యొక్క వయసులో మొత్తం, ఓకేనా. ఇదేమో 5 సంవత్సరాల తర్వాత, ఇదేమో ప్రస్తుతం ఉంది, ఓకేనా. అర్థమైంది కదా, ముగ్గురులో నుంచి 5 సంవత్సరాలు తీసేస్తాం, 5 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు కాబట్టి ప్రజెంట్లోకి మనకు కావాలి కాబట్టి తీసుకున్నాం, ఓకేనా. సో ఇప్పుడు చూడండి సింపుల్గా చేయొచ్చు. సో ఇప్పుడు ఇలా ఈ మూడింటికి కూడా 120 ఇచ్చాడు మనకి, ఓకేనా. ఇప్పుడు ఈక్వల్ అవుద్ది, ఎందుకంటే ఇది ప్రజెంటే తీస్తాం కాబట్టి 5 మొత్తం 15 తీస్తాం కాబట్టి, ఓకేనా. సో ఇప్పుడు కలపండి, ఇది 5 4 9 10 12, ఓకే. 12కి 120 వచ్చింది. సో మనం కట్ చేయాలి, కట్ చేస్తే ఎంత 12 10ల, సో 10తో కట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం అడుగుతుండో చూడండి క్వశ్చన్లో, అయినా ప్రస్తుతం R వయసు ఎంత అంటుంటాం. ఇదంతా ప్రస్తుతానికి సంబంధించింది కాబట్టి మనకి R అనేది 3 కాబట్టి దీనికి కట్ చేస్తే అయిపోద్ది. 3 × 10 ఎంత 30 అనేది మనకి
ఆన్సర్ రావడం జరుగుద్ది. ఓకే, సో ఇలా ఈజీగా చేయొచ్చు. ఎక్కడైతే మిస్టేక్ చేస్తారో ఇది ఎలా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. గతం ఇచ్చాడు అనుకోండి, ఈ 15 కలుపుతాం, అప్పుడు ప్రజెంట్లోకి వస్తుంది. లేదు భవిష్యత్తులో ఇస్తాడు, 5 సంవత్సరాల తర్వాత అని ఇస్తాడు, అప్పుడు ఈ 15 మైనస్ చేస్తాం. 15 అనే కాదు, ఆడు ఎన్ని సంవత్సరాలు గ్యాప్ అని ఇస్తే అన్ని సంవత్సరాలని మైనస్ చేస్తే వాళ్ళ ప్రజెంట్ వయసులో మొత్తం అనేది వస్తుంది. ఇలా చేస్తాం. ఈ 30 అనేది మనకి ఎంత ఉంది, డియా. సో 30 అనేది మనకి ఆన్సర్. ఆరు యొక్క ప్రస్తుత వయసు ఎంత, 30. ఇలా చేయాలి. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, చాలా చిన్న ప్రాబ్లం. ఒక కుటుంబంలో అమ్మ, నాన్న, కుమార్తెల వయసుల మొత్తం 75 సంవత్సరాలు, అమ్మ కుమార్తెల వయసుల మొత్తం 40 సంవత్సరాలు అయినా తండ్రి వయసు ఎంత? ఓకేనా, చాలా సింపుల్, చిన్న ప్రాబ్లం. ఓకేనా, అసలు పెన్ను పేపర్ పెట్టాల్సిన అవసరమే లేదు. అమ్మ ఉన్నారు, నాన్న ఉన్నారు, కుమార్తె ఉన్నారు. ఓకేనా, సో ఇలా ఉన్నారు. ఇప్పుడు ఏమంటుండు, అమ్మ, నాన్న, కుమార్తెల వయసులు మొత్తం. సో ఇలా ముగ్గురు వయసులు మొత్తం ఎంత ఇచ్చాడు, 75 సంవత్సరాలు. ఓకేనా, ముగ్గురువి కలిపితే 75 సంవత్సరాలు. అమ్మ కుమార్తె వయసులు మొత్తం 40 సంవత్సరాలు. అమ్మను కుమార్తె ఉన్నారు. ఓకేనా, మరి అమ్మ కుమార్తె ఇక్కడ రాస్తా సపరేట్గా చూడండి, అమ్మ కుమార్తె. ఓకేనా, సో వీళ్ళిద్దరు వయసులు ఎంత, మొత్తం 40 సంవత్సరాలు. ఓకేనా, సో ఇక్కడ 75 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఇలా ఇచ్చారు. ఇప్పుడు ఏమంటుండ, తండ్రి వయసు ఎంత అని చెప్పేసి అడుగుతాడు. అసలు ఇది ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ముగ్గురు ఉంటే 75 వచ్చింది, ఇద్దరు ఉంటే 40 వచ్చింది. సో ఇందులో మనం ఈ అమ్మని కూతుర్ని ఇక్కడి నుంచి తీసేస్తామనుకోండి, ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు కదా 40 సంవత్సరాలు అంటే ఇద్దరు ఉన్నారు, ఇక్కడి నుంచి వీళ్ళని తీస్తామనుకోండి, మిగిలిన నాన్నే కదా. ఓకే, చాలా సింపుల్. ఓకే, సో 75 మైనస్ మనం 40 చేస్తే ఇక్కడ 5, ఇక్కడ 3, 35 అనేది మనకి ఆన్సర్ రావడం జరుగుతుంది. ఈ 35 ఎవరిదే, నాన్న వయసు. ఓకే, సో 35 ఆప్షన్ సి అనేది మనకి ఈజీగా వస్తుంది. ఓకేనా, సింపుల్. కాకపోతే మనకు కొంచెం అర్థం చేసుకుంటే అసలు పెన్ పెట్టకుండా ఆన్సర్ చేయొచ్చు. సో ఈ ప్రాబ్లం చూడండి, తల్లి కూతురుల వయస్సుల మొత్తం ప్రస్తుతం 56 సంవత్సరాలు. 4 సంవత్సరాల తర్వాత తల్లి వయస్సు కూతురి వయస్సుకు 3 రెట్లు అయినా తల్లి యొక్క ప్రస్తుత వయస్సు ఎంత? క్వశ్చన్ చూస్తే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, కానీ ఈజీగా చేయొచ్చు. ఓకేనా, సో ఇంకొకసారి క్వశ్చన్ చదివే ప్రయత్నం చేస్తా చూడండి. తల్లి కూతురుల వయస్సుల మొత్తం ప్రస్తుతం 56 సంవత్సరాలు. ఇద్దరు తల్లి ఉన్నారు, కూతురు ఉన్నారు, ఇద్దరు యొక్క వయసుల మొత్తం ప్రస్తుతం ఏమో 56 సంవత్సరాలు ఉన్నాయంట. 4 సంవత్సరాల తర్వాత తల్లి వయసు కూతురు వయసుకు 3 రెట్లు అయినా తల్లి యొక్క ప్రస్తుత వయసు ఎంత? ఈ క్వశ్చన్ని ఎలా చేయాలో క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ మనకి తల్లి కూతురు ఉన్నారు, తల్లి కూతురు. ఓకే, సో వీళ్ళ ఇద్దరి యొక్క ప్రస్తుత వయసు మొత్తం ఎంత ఇచ్చాడు, ప్రస్తుతం ఇది ప్రస్తుతం మొత్తం వయసు ఎంత ఇచ్చాడు, 56. సో 56. సో ప్రస్తుతం మనకి ఇది ఇచ్చాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఇస్తాడా, క్రితం ఇస్తాడా, లేదంటే తర్వాత ఇస్తాడా అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మైనస్లు ప్లస్ల దగ్గర పోతుంది. ఓకేనా, సో ఇది ఇచ్చాడు. ఇక్కడేమి ఇచ్చాడు, 4 సంవత్సరాల తర్వాత తల్లి వయసు కూతురి వయసుకు 3 రెట్లు అన్నాడు. ఓకేనా, సో తల్లి వయసు అంట కూతురి వయసుకు 3 రెట్లు అంట. అంటే అంటే ఎలా రాస్తాం, 1:3గా రాస్తాం. తల్లి వయసు కూతురి కంటే 3 రెట్లు ఎక్కువ ఉంది. ఓకే, సో ఇలా రాస్తాం. ఇప్పుడు మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది 4 సంవత్సరాల తరువాతది. ఓకేనా, తరువాత 4 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. ఇది మాత్రం ప్రస్తుతం, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రెండింటిని ఈక్వల్ చేయాలి ఎప్పుడైనా సరే, దీంట్లోకి దీన్ని ఈక్వల్ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు ఇది తరువాత అంటుండు, ఇదేమో ప్రస్తుతం ఇచ్చాడు. సో ఈ రెండు కలిపేసి ఇది ఎంత వచ్చింది, తర్వాత ఈయనది ఎంత అడిగాడు కాబట్టి, తల్లిది ఎంత అడిగాడు కాబట్టి చేస్తే వచ్చేస్తుంది అని చెప్పేసి అందరూ వేస్తాడని చూస్తారు. అలా చేస్తే మిస్టేక్ అవుద్ది. ఓకేనా, ఎందుకంటే ఇదేమో 4 సంవత్సరాల తర్వాత ఉంది, ఇదేమో ప్రస్తుతం ఉంది. ఓకేనా, అందుకే మ్యాచ్ అవ్వదు. సో ఇప్పుడు మనం దీనికి సమానంగా దీన్ని తీసుకురావాలంటే ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? సో ఏమీ లేదు, ఇది తర్వాత ఇచ్చాడు కాబట్టి దీన్ని కూడా ఆ 4 సంవత్సరాల తర్వాతకి పెంచేయాలి. ఓకేనా, అప్పుడు ఈక్వల్ అయిపోతాయి. ఎలా పెంచుతాం, 4 సంవత్సరాల తర్వాత అన్నారు కాబట్టి ఇక్కడ ఈమెకు ఒక 4 సంవత్సరాలు, కూతురికి ఒక 4 సంవత్సరాలు, రెండు కలిపి 8 సంవత్సరాలు మనం ప్లస్ చేస్తే చూడండి, 6, 8, 14, 64 అనేది వచ్చింది. ఈ 64 అనేది ఇప్పుడు ఈ రేషియోకి సమానం అవుద్ది. అర్థమైందా? ఎందుకు సమానం అవుద్ది? ఇది 4 సంవత్సరాల తర్వాత రేషియో, ఇది ప్రస్తుతం ఉన్న రేషియో. సో ప్రస్తుతం ఉన్న మొత్తం వయసు. మనం ఏం చేస్తాం, ఈమెకి 4 కలిపాం కాబట్టి
అప్పుడు ఆటోమేటిక్గా 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఓకేనా. ఈ దీనికి కలిపిస్తాను అనుకుంటారేమో, అందుకే జాగ్రత్తగా వినాలి. చూసేదానికి వినేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, వీటికి కలపట్లేదు. ఇక్కడ 4 సంవత్సరాలు, ఇక్కడ 4 సంవత్సరాలు, మొత్తం ఈ రెండు 8 సంవత్సరాలు అనేది కలిపాం. అర్థమవుతుందా? సో ఈ 8 సంవత్సరాలు కలిపితే మనకి 64 అనేది వచ్చింది. ఇప్పుడు ఇది 4 సంవత్సరాల తర్వాత రేషియో, ఈ ఏజ్ కూడా 4 సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరి మొత్తం వయసు. ఓకేనా, ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఈజీగా ఎలా చేస్తాము. ఈ 3 1 2 కలిపితే మనకి 4 వస్తుంది. ఓకేనా. సో ఈ 4కి మనకి 64 అనేది వేసుకుంటాం మొత్తం వయసు కాబట్టి ఇద్దరిది కూడా. ఓకేనా. సో ఇప్పుడు ఈ 4ది ఎంతలో కట్ అవుతుంది చూడండి. 4 1 4 4 4 6 24. ఓకేనా, 16లో కట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ 16 వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ తల్లి వయసు మనకి అడిగాడు. అది కూడా ఎలా అడిగాడు, ప్రస్తుతం తల్లి వయసు. ఓకేనా. సో ప్రస్తుత వయస్సు ఎంత అని చెప్పేసి అడిగాడు. ఈ తల్లి యొక్క ప్రస్తుత వయసు అడిగాడు. ఇదేమో 4 సంవత్సరాల తర్వాతది, ప్రస్తుతంతో కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి, అందుకే రాశాను ఇక్కడ క్లియర్గా. అప్పుడు ఈ 3 ఇంటూ ఈ 16 చేస్తే ఎంత వస్తుంది. సో 3 6 18 8 1 3 1 3 4 48 16 3 48. ఓకేనా. సో ఇలా వచ్చింది. ఇదేంటిది 4 సంవత్సరాల తర్వాత. ఇక్కడ ఒక్కొక్కరికి మనం 4 సంవత్సరాలు కలిపేసాం. అర్థమైందా, మొత్తం 8 సంవత్సరాలు కలిపేసాం. సో ఇప్పుడు ఈ తల్లిది ఒక్కళ్ళదే కాబట్టి, తల్లి కాబట్టి ఒక్కళ్ళదే కాబట్టి 4 సంవత్సరాల తర్వాత కాబట్టి ఇది ఆ 4 సంవత్సరాలు తీసేసామంటే ప్రస్తుతం వయసు వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ 48 ఉంది, ఇదే కదా రైట్ ఆన్సర్ అని చెప్పేసి పెట్టేస్తారు, మిస్టేక్ పోద్ది. సో ఇక్కడ చూడండి 4 సంవత్సరాలు తీసేయండి ఇందులోకి వెళ్ళి. 4 సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి ఆ 4 సంవత్సరాలు తీసామంటే తల్లి యొక్క ప్రజెంట్ వయసు అనేది వస్తుంది, ప్రస్తుత వయసు. ఇప్పుడు ఎంత వస్తుంది, ఇది ఇక్కడ 4 ఇక్కడ 4 44 సంవత్సరాలు అనేది మనకి ఈ తల్లి వయసు అనేది ప్రస్తుతం. ఓకే. సో ఇలా చేయాలి. అప్పుడు ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ అవుద్ది. ఓకే. సో ఇలా చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ చూడండి 4 సంవత్సరాల తర్వాత ఇది ఇస్తాడు, ఇదేమో ప్రస్తుతం ఇచ్చాడు. ఇందాక చేసిన ప్రాబ్లంలో ఏం చేశాడు, ఇదేమో ఎక్కువ అంటే గతం ఇచ్చి ఇదేమో ప్రస్తుతం ఇచ్చాడు. ఓకేనా. సో ఇలా డిఫరెంట్గా ఇస్తూ ఉంటాడో మనం కొంచెం అర్థం చేసుకుని ప్రాబ్లం చేస్తే మిస్టేక్ లేకుండా ఆన్సర్ అనేది మనకు వస్తుంది. సో ఈ క్వశ్చన్ చూడండి. ఒక కుటుంబంలో భార్యాభర్తల సగటు వయసు 32 సంవత్సరాలు, వారి పాపతో కలుపుకొని సగటు వయస్సును చూడగా 9 సంవత్సరాలు తగ్గిన పాప వయస్సు ఎంత అన్నాడు. ఓకేనా. ఇలాంటివి చిన్న క్వశ్చన్సే, కాకపోతే మనం అర్థం చేసుకోవడంలో ఈజీగా ఫెయిల్ అయిపోతాం. అప్పుడు ఆన్సర్ మాత్రం మనకి మిస్ అయ్యే ఛాన్స్ అనేది 100%కి 100% ఉంటుంది. ఓకేనా. సో పెద్ద క్వశ్చన్స్ ఇచ్చిన మనం ఈజీగా చేయొచ్చు, కానీ ఇలాంటి చిన్న లాజిక్స్ ఇస్తే మాత్రం మనం అసలు చేయడానికి ఇబ్బంది పడతాం. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఒక కుటుంబంలో భార్యాభర్తలు సగటు వయస్సు ఇచ్చాడు. ఓకేనా. సగటు అంటే ఏం చెప్పాం, యావరేజ్ అని చెప్పాం. ఓకేనా. సో ఆ యావరేజ్ టాపిక్ కూడా మొత్తం కంప్లీట్ చేస్తాం. ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి చూడండి. పర్సంటేజెస్, యావరేజెస్ ఎందుకు ముందే చెప్పేసామంటే రేషియోస్. ఇక్కడి నుంచి మనం ఏ ప్రాబ్లం చేసినా ఆ మూడింటి మీదే తిరుగుతూ ఉంటుంది, ఎల్సీఎం ఒకటి. ఓకేనా. సో వీటి మీదే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తిరుగుతాయి. అందుకే ఎవరైనా సరే అవి నేర్చుకోకుండా ఇక్కడికి వచ్చారంటే కొంచెం ఇబ్బంది పడతారు. ఏమో లేదు, అర్థమవుద్ది, కానీ కొంచెం ఇబ్బంది అనేది పడదాం. ఓకేనా. సో అది గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ చూడండి. కుటుంబంలో భార్యాభర్తల సగటు వయసు 32 ఇచ్చాడు, వారి పాపతో కలుపుకొని సగటు వయసును చూడగా 9 సంవత్సరాలు తగ్గిన పాప వయసు ఎంత అంటాడు. ఓకేనా. సో ఫస్ట్ భార్యాభర్తలు అంటే ఎంతమంది ఉంటారు, ఇద్దరు. ఓకేనా. సో ఇద్దరు సగటు వయసు మనకు 32 ఇచ్చారు. భార్యాభర్తలు ఓకేనా ఎంతమంది ఉంటారో ఇద్దరు ఉంటారు. మీకు ఈజీగా అర్థం అవ్వడానికి వేస్తా చూడండి. భార్య భర్త. ఓకే. సో ఇలా ఉన్నారు, భార్య భర్తలు ఉన్నారు. వీళ్ళ ఇద్దరి యొక్క సగటు వయసు 32. సో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇంటూ 2 చేస్తాం. ఇప్పుడు ఇంటూ 2 చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇది 64 అనేది మనకు వస్తుంది. ఓకేనా. సో ఇలా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి క్వశ్చన్లో భార్యాభర్తల వయసు ఎవరితో పాపతో కలుపుకొని సగటు వయసును చూడగా 9 సంవత్సరాలు తగ్గిన అన్నాడు. ఓకేనా. సో ఇప్పుడు పాపను మనం కలిపితే భార్య ప్లస్ భర్త పాప, ఇలా మనం పాపను కలిపితే ఏమవుతుంది, ఈ సగటు వయసు అనేది 9 తగ్గిపోతుందంట. అంటే 32 మైనస్ 9 చేస్తాం, 9 తగ్గిపోతుందంట. ఓకేనా. సో ఇప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ చూడండి. 30లో మనం 9 తీస్తే 21, 2 కలిపిస్తే 23. ఓకేనా. సో 23 అనేది వస్తుంది, ఈ 23. ఇప్పుడు మనం ఇక్కడ 32కి ఇంటూ 2 వేసాం. ఇంటూ 2 ఎందుకు వేసామంటే ఇద్దరు భార్య భర్తలు కాబట్టి. చూడండి ఇది గుర్తుపెట్టుకోవాలి, రాసుల సంఖ్య ఇంటూ రాసుల మొత్తం అని చెప్పేసి ఇలా మనకి సగటులో అక్కడ చెప్తుంటాం. ఓకేనా. సో సగటు వయసు వీళ్ళిద్దరిదే 32 ఉన్నప్పుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇంటూ 2 వేసాం. ఇక్కడ ముగ్గురు ఉన్నారు కాబట్టి ఈ 23కి మనం ఇంటూ
3 వేస్తాం. ఎందుకు వేస్తాం? ఇక్కడ ముగ్గురు ఉన్నారు, 1 2 3 భార్య భర్త పాప ముగ్గురు ఉన్నారు కాబట్టి ఎంత వేసాం? 3 వేసాం. ఓకేనా? మరి ఇక్కడ 23 ఎందుకు వచ్చింది? దీనికి వేయచ్చు కదా అంటే ఇక్కడ చూడండి, చెప్పిన లాజిక్ అదే. పాప వయసు కలుపుకొని చూస్తే సగటేమో 9 తగ్గిపోతుందంట. అర్థమైందా? 9 తగ్గిపోతే మనకి 23 అనేది వస్తుంది. ఈ 23కి ముగ్గురు ఉన్నారు కాబట్టి 3 వేసాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, 3 బుల్ 9, 3 రెళ్ళు 6. ఓకేనా? సో ఇలా ఇక్కడ 64 వచ్చింది ఇద్దరు ఉన్నప్పుడు, ఇక్కడ ముగ్గురు ఉన్నప్పుడు 69 వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏం అడుగుతాడు? అయినా పాప వయసు ఎంత అని చెప్పేసి అంటుండు. ఓకేనా? సో పాప వయసు మనకు కావాలి. పాప వయసు కావాలంటే ఈజీ. ఎంత? ఇక్కడ భార్యాభర్తలేమో 64 ఉంది, ఇద్దరికి 64 ఉంది, ఇక్కడ ముగ్గురికేమో 69 ఉంది. ఓకేనా? సో ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు, ఇక్కడ పాపతో కలుపుకుంటే ముగ్గురికి 69 ఉంది. సో ఇక్కడ మనం డిఫరెన్స్ అనేది తీసుకుంటే మిగిలింది ఎవరిది? పాపదే కదా. సో ఇక్కడ ఈజీగా చెప్తే చూడండి, ఇది ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు, ఇక్కడ మనం భార్యని భర్తని కట్ చేస్తాం, అంటే ఈ 64 ఇద్దరు కట్ అయిపోయింది. సో కట్ అయిపోతే ఇప్పుడు 64లో మనం ఈ 69 64 మైనస్ చేస్తే ఎంత వస్తుందో చూస్తే అదే మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో 3 అనేది ఆన్సర్. సారీ 5, ఈ బ్లాక్ హెచ్ మార్చేయాలి. 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు చూడండి, 69కి 64 డిఫరెన్స్ 5. ఓకేనా? సో ఇది 5 ఇలా చేస్తాం. ఓకేనా? సో ఇది ఇలాంటివి ఎక్కువగా అర్థం చేసుకోవడం వల్ల వదిలేస్తారు. ఓకేనా? భార్యాభర్తలు ఉన్నప్పుడు వాళ్ళ సగటు వయసు 32 సంవత్సరాలు, ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇంటూ రాసుల సంఖ్య ఇది. ఓకే, చేసాం, 64 వచ్చింది. తర్వాత పాపను కలిపితే 9 సంవత్సరాలు తగ్గిపోతుందంట సగటు వయసు, అందుకే -9 చేసాం, 23 అని వచ్చింది. సో ఇక్కడ పాప కూడా కలిపి ఉన్నారు కాబట్టి ముగ్గురు కాబట్టి భార్య భర్త పాప కాబట్టి ఇంటూ 3 వేసాం. ఓకేనా? రాసుల సంఖ్య 3. ఓకే, సో వేసాం, అప్పుడు మనకి 69 వచ్చింది. సో ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి? పాప వయసు ఒకటే కలిసింది కాబట్టి 69లో నుంచి 64 తీస్తే మనకు 5 అనేది ఆన్సర్ వచ్చింది. 5 అనేది మనకి పాప వయసు అయ్యింది. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. సో స్క్రీన్ మీద ఒక ప్రాబ్లం అనేది ఇస్తాను, అది మీరు చేసి ఆన్సర్ ఎంత వస్తుందో కామెంట్లో రాయండి. ఓకేనా? ఎవరు విడిచిపెట్టకండి, మినిమం ట్రై చేయండి. ఓకే, సో తప్పు వచ్చినా పర్లేదు, రాసేయండి, కావాలంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియోస్ అనేవి కంటిన్యూస్గా చూడడానికి ట్రై చేయండి. ప్లేలిస్ట్లో మొత్తం 1 నుంచి ఎన్నైతే ఆ చాప్టర్లో వీడియోస్ ఉంటాయి అన్నీ కూడా లైన్గా పెట్టడం జరిగింది. మీకు ఏ చాప్టర్ మీద డౌట్ వచ్చినా మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎక్కడ మీకు డౌట్ వచ్చినా వెళ్ళి వీడియోస్ చూసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.